కళాశ్రీ బస్సు ఇటు రాదమ్మా. ఓ నాకేం చూడు కాదు, అరిచి అడతావు. నీకు చెప్పలా కళాశ్రీ బస్సులు ఈ పక్క రావనే. ఆటోలు ఇక్కడి నుంచి కళాశ్రీ పోతాయి, మీరు ఏడో కూర్చోండి వస్తాయి. ఎవరన్నా? ఎవరమ్మా మీరా? నేను ఎందుకు ఇస్తాను మీకా? మీ డబ్బులు మీరే పెట్టుకోవాలి ఆటోకి. నిక్కర్ నారాయణ ఎవరమ్మా? వాడు ఎవరుడు? నా దగ్గర 100 లేదు 100 లేదు. అసలు నేను ఎందుకు ఇస్తానమ్మా నీకు? అసలు నాకు డబ్బులే లేదు. అమ్మ బాబాయ్ భోజనానికి ఆటోకి డబ్బులు అసలు ఎవరు నువ్వా? ఆటో డబ్బులు అడగంటావు, భోజనానికి డబ్బులు అడగంటావు. నువ్వేమైనా ఇచ్చి పెట్టినావు నాకా? పోయి బస్ స్టాప్ కాడ వచ్చి కూర్చున్నాను నేను. ఎవరా మీరా? ఏం వస్తున్నది మే? ఆటోకి 100 రూపాయలు, భోజనానికి 100 రూపాయలు ఇచ్చే మళ్ళీ అదే మాట. నేను ఎందుకు ఇస్తాను మే నీకు డబ్బులా? మేము కాళాశ్రీకి బస్సులో వెళ్ళి ఉంటాం. ఇట్లా బస్సులు బావు, ఆటోలో పోతాయి, గుమ్మడి కూర్చోండి అన్నావు. అప్పుడు ఆటోకి డబ్బులు నువ్వే కదా ఇయ్యాలి. అంతేగా. ఒక గంటగా కూర్చోను, ఆటోలో రాలా, అప్పుడు నువ్వే కదా భోజనంకి డబ్బులు ఇవ్వాలి. నువ్వు మాట్లాడబాక మధ్యలో. మర్యాదగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మేము వెళ్ళిపోయి అంటావు. నువ్వు ఆటోలో సై కూర్చోండి అన్నావు. మర్యాదగా డబ్బులు ఇస్తావా? పోలీసులను పిలిచి పిల్లకాయలు కాడ రోడ్డు గోలు నగలు లాగేస్తున్నాడని లాఠీలతో చెత్త కొట్టించమంటావా? అక్క నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. నువ్వు వచ్చి నా దగ్గర డబ్బులు అడిగి నన్ను పోలీసు వాళ్ళ కాడ కొట్టిస్తాను అంటున్నావా? నీ దండం పెడతామే, నన్ను వదిలేసి వెళ్ళిపోమే. నా అక్కడ రూపాయి కూడా లేదు మే. 20,000 ఫోన్ ఇదే 200కి అమ్ముతావు నువ్వా? నీకు 200 ఇచ్చేస్తాను. నా ఫోన్ మేమే అది 200 కదా మే, 300 మే. నా చేతిలోకి వచ్చిన ఎంతైనా నాదే. 300 పోయింది ఊరికే. నాకు బుద్ధుంటే ఇంకొకసారి బస్ స్టాండ్ లోకి రాను.